హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 20th, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 3 గ్రామాల పైన అడిగాను. అవి ఎక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి. సో క్వశ్చన్ని చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన రాంపూర్, లేటి, చోప్రా ఈ 3 గ్రామాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఎందుకు వార్తలు నిలిచాయి, ఎందుకు ప్రత్యేకంగా ఈ గ్రామాల గురించి మనం డిస్కస్ చేసాము. ఆల్రెడీ లాస్ట్ వీక్లో మనం ఈ గ్రామాల గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఒక ప్రత్యేక అంశంగా డిస్కస్ చేసాము. ఈ 3 గ్రామాలు కూడా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్. రానున్న పోటీ పరీక్షల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రం పైన ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ని మనం చూసే అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా ఉత్తరాఖండ్కి సంబంధించి మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేసాము. సో రాంపూర్, లేటి, చోప్రా 3 గ్రామాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గ్రామాలు. మరి ఈ గ్రామాల్లో నివసించే ప్రజలు ఉంటారు కదా, వారు మొట్టమొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అని చెప్పేసి డిస్కస్ చేశాము. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న గ్రామాలుగా ఈ 3 గ్రామాలు కూడా వార్తలు నిలిచాయి. దట్స్ ఎనఫ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలో 15వ భాగం, ఏదైనా భాగం గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆ భాగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు మనం చూస్తాము. సో ఇక్కడ ఆర్టికల్ 15 అనేది 324 నుండి 329 వరకు డీల్ చేస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణకి సంబంధించి. ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి డీల్ చేస్తుంది. ఆర్టికల్ 326 ఓటు హక్కు గురించి తెలుపుతుంది. ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అంటే కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగ హక్కు. చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్క, నైతిక హక్క, చట్టబద్ధ హక్క, రాజ్యాంగ హక్కు అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. మరి అటువంటి ఓటు హక్కును రాజ్యాంగం కల్పిస్తున్నప్పటికీ కూడా ఈ 3 గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు మాత్రం మొట్టమొదటిసారి, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైంది, ఇన్నేళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఈ గ్రామీణ ప్రజలు ఓటు హక్కును స్థానిక సంస్థల ఎన్నికల్లో వినియోగించుకోబోతున్నట్టుగా వార్తని మనం చూడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది. సో చూడండి, భారత స్వాతంత్ర చరిత్రలో తొలిసారి ఉత్తరాఖండ్లోని 3 గ్రామాలకు చెందిన ప్రజలు త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని చెప్పేసి ఇదే స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటా గ్రామాలు? రాంపూర్, లేటి, చోప్రా. మరి ఈ గ్రామాల వివరాలు ఏంటంటే, బ్రిటిష్ కాలంలో అటవీ సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన గ్రామాలు ఇవి. అప్పుడు ఫారెస్ట్ ఏరియాస్ అన్నట్టు, అటవీ సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన గ్రామాలు. ఇప్పటివరకు ఈ గ్రామాల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు, కానీ రీసెంట్గా మాత్రం జరిగింది. రెవెన్యూ హోదా లేకపోవడంతో ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హక్కులు కూడా పొందే పరిస్థితి లేకుండే. ఇక ఓటు హక్కు కూడా అందుబాటులో లేదు. సో 3 గ్రామాలకు తాజాగా ప్రభుత్వం రెవెన్యూ హోదా కల్పించింది. అలా రెవెన్యూ గ్రామాలుగా గుర్తింపు పొందడంతో పంచాయతీ ఎన్నికలు, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం వెరీ ఇంపార్టెంట్ స్టేట్ టు బి ఫోకస్డ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. పుష్కర్ సింగ్ ధామీ గారు, ఓకేనా. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల ఏ అంశాలతో వార్తల్లోకి వచ్చిందంటే, ఆర్టికల్ 44 అమలుకు సంబంధించి. ఆర్టికల్ 44 రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా రీసెంట్గా సూపర్లేటివ్ టాపిక్గా వార్తల్లోకి వచ్చింది. అది పోతే రీసెంట్గా భగవద్గీత పారాయణాన్ని ప్రతిరోజు ఉదయం పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేశాము. ఇది పోతే రీసెంట్గా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ఆపరేషన్ కలనేమి
కలనేమి అనే ఒక ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. కలనేమి అనేది ఒక రాక్షసుడి పేరు. రామాయణంలో మనం వింటాము కలనేమి గురించి. సద్గురు వేషంలో అంటే మారు వేషంలో వచ్చి హనుమంతుణ్ణి మోసం చేసే ప్రయత్నం మనందరికీ తెలుసు. సో అటువంటిది ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కలనేమికి సంబంధం ఏంటంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎవరైతే ఫేక్ సెయింట్స్ ఉన్నారో, స్వామీజీలుగా ఆధ్యాత్మిక గురువులుగా తప్పుడుగా ప్రచారం చేసుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారి ఆట కట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్. ఇవన్నీ కూడా లింక్ అవ్వాలి. ఒక స్టేట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము, ఒక స్టేట్ గురించి కనిపించింది వర్డ్ అంటే చాలు మనకు ఆ స్టేట్ గురించి రీసెంట్గా లాస్ట్ 6 months ఆర్ 1 yearలో వార్తల్లోకి వచ్చిన ఒక 15-20 టాపిక్స్ టక గుర్తుకు రావాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రము సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. గతంలో ఒక 1.5 year బ్యాక్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలు వార్తల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా కాలాపాని, లిపుల్ లేక్, లింపియాదురా, అవి అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న గ్రామాలు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో భాగంగా వార్తల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్ రాష్ట్రము నేపాల్, చైనాతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం. దేవభూమి, దేవతల భూమిగా పిలుస్తాము. క్లియర్? అండ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. అన్ని కోర్సుల పైన మన యాప్లో అందుబాటులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ పైన. సందర్భం ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి కానివ్వండి, రానున్న నోటిఫికేషన్ సంబంధించి కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ రావడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఆస్పిరెంట్స్ సార్ ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు యాప్లో. సో వారందరి రిక్వెస్ట్ మేరకు మన యాప్లో అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మార్నింగ్ 7 o'clock, ఈరోజు మార్నింగ్ 7 AM ఆఫర్స్ స్టార్ట్ అయినాయి. July 20th. సో రేపు నైట్ July 21st నైట్ 10 PM వరకు మాత్రమే ఆఫర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఓకేనా, సో మీరు అవైల్ చేసుకోవచ్చు. ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ నేను చెప్తున్నాను కదా, దీనికి సంబంధించి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రతి వర్డ్ కూడా మీకు పీడిఎఫ్లో అందుబాటులో ఉంటుంది. క్లాస్ విన్న తర్వాత ఒకసారి పీడిఎఫ్ని రెఫర్ చేయండి, రివిజన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, అండ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా డైలీ సి అనే ఒక కోర్సులో అందుబాటులో ఉంటుంది. ఇక CA 360 కోర్స్, సైంటిఫిక్ అప్రోచ్ టువార్డ్స్ కరెంట్ అఫైర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించి వస్తున్న కాంటెంపరీ ఇష్యూస్ని మీకు అందిస్తున్నాను వీడియో రూపంలో అండ్ మ్యాగజిన్ రూపంలో. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి కూడా మ్యాగజిన్ అనేది మీకు CA 360 కోర్సులో అందుబాటులో ఉంటుంది. సో చూడొచ్చు, ఇండియన్ పాలిటీ కోర్సు ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నాను. కరెంట్ పాలిటీని 2025 డిసెంబర్ వరకు అందిస్తూనే ఉంటాను. సో చూడండి, మిషన్ 100 పోటీ పరీక్షల కోణంలో ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన జనరల్ స్టడీస్లో భాగంగా తప్పనిసరిగా చదవాల్సిన అంశాలను మిషన్ 100 కోర్సుగా ఇచ్చాను. అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఆఫర్ ప్రైస్లో, చూడొచ్చు. ఓకేనా, ఇక ఈరోజు మన ఫస్ట్ టాపిక్, మీరు అన్ని న్యూస్ పేపర్స్ చూసే ఉంటారు. రీజనల్ ఇష్యూ అని కాదు, ఇక్కడ కాన్సెప్ట్ మాత్రము ఏ పోటీ పరీక్షకైనా కూడా యూస్ఫుల్ కాన్సెప్టే. తెలంగాణ రాష్ట్రానికి నూతన ప్రధాన న్యాయమూర్తిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉంటుంది కదా, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లోకి వచ్చారు జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు. సో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడు జరిగింది? July 19th 2025 రోజున, అంటే నిన్నటి రోజున మనం చూస్తాము ప్రమాణ స్వీకార కార్యక్రమం. సో ఇటువంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఐడియా రావాలి. ఆల్రెడీ మనము సబ్జెక్ట్ నేర్చుకుని ఉన్నాము, పాలిటీలో ఇప్పటివరకు మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు, క్లాసులు వినే ఉంటారు. ఇటువంటి టాపిక్ చూడగానే మన మైండ్లో ఆర్టికల్స్ స్ట్రైక్ అవ్వాలి, ఏమైనా కేసెస్ స్ట్రైక్ అవ్వాలి, ఏమైనా యాక్ట్స్ స్ట్రైక్ అవ్వాలి, ఇలా చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 6వ భాగంలో హైకోర్ట్స్ అనే ఒక టాపిక్ని మనం నేర్చుకుంటాం. హైకోర్టుకి సంబంధించి. అదే సుప్రీంకోర్టుకి సంబంధించి అయితేనేమో 5వ భాగం సుప్రీంకోర్టుకు సంబంధించి డీల్ చేస్తాము. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్, మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతదేశం సమాఖ్య దేశం అని రాసి లేదు, ఫెడరల్ కంట్రీ ఇండియా అని ఎక్కడ చెప్పలేదు. కానీ లక్షణాలను చూస్తే మాత్రం సమాఖ్య లక్షణాలే ఉన్నాయి.
ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అధికారాల విభజన. ఎవరి మధ్యలో అధికారాల విభజన జరిగింది? దేశమంతా పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కల్పించబడిన అధికారాలను చూస్తున్నాము. మరి యూనిట్స్, మన దేశంలో యూనిట్స్ అంటే రాష్ట్రాలు. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం రూల్ చేస్తుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రభుత్వము, వారు నిర్వర్తించే అధికారాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ 7th షెడ్యూల్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, లేదంటే ఒక ఆర్టికల్ 246 అధికారాల విభజనలో భాగంగా జాబితాల గురించి తెలుపుతుంది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించాల్సిన అధికారాలు, స్టేట్ లిస్ట్ అంటే ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించాల్సిన అధికారాలు, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఇద్దరికి కూడా. మరి హైకోర్ట్స్ అనే టాపిక్ ఏ జాబితాలో ఉంది అంటారు? గుర్తుపెట్టుకోండి, హైకోర్ట్ అనే టాపిక్ యూనియన్ లిస్ట్లో ఉంది, కేంద్ర జాబితాలో ఉంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ కాకండి. సుప్రీంకోర్టు అంటే కేంద్ర జాబితా, హైకోర్టు అంటే రాష్ట్ర జాబితా కాదు. జ్యుడిషియరీ అనేది కేంద్ర జాబితా. పక్కన పెట్టండి. మరి హైకోర్ట్స్కి సంబంధించి ఆర్టికల్ 214 నుండి 231 వరకు స్టేట్లో భాగంగా జ్యుడిషియరీ గురించి మనం చూస్తూ ఉంటాము. ఇందులో భాగంగా ఆర్టికల్ 216 ఇంపార్టెంట్. 216 ఏం తెలుపుతుంది అంటే, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది. అంటే రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం మన రాష్ట్ర హైకోర్టు. మరి హైకోర్టుకి సంబంధించి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, మరి ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు ఎంతమంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు? అది ఇంపార్టెంట్. ఉదాహరణకి సుప్రీంకోర్టు అనగానే ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. 1+33 అని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటాము. మరి హైకోర్టుకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది. మరి అన్ని రాష్ట్రాల్లో కూడా న్యాయమూర్తుల సంఖ్య సమానంగా ఉంటుందా అంటే కాదు. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. మరి ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలనే సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి గారు నిర్ణయిస్తారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, రాష్ట్రాలలోని హైకోర్టుల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఎంతమంది ఇతర న్యాయమూర్తులు ఉండాలి అనే ఆ సంఖ్యను రాష్ట్రపతి గారు నిర్ణయిస్తారు. నిర్ణయించడమే కాదు, నియామకం కూడా రాష్ట్రపతి గారే చేస్తారు. గుర్తుపెట్టుకొని నియమిస్తారు. అదే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలి, ప్రధాన న్యాయమూర్తి ఒకరు ఉంటారు, ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలి ఆ సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 217 ఆధారంగా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారము రాష్ట్రపతి గారికి కల్పించింది రాజ్యాంగం, రాష్ట్రపతికి. ఓకేనా? ఈ ఆర్టికల్ ఆధారంగానే నూతన ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టుల్లో రీసెంట్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. క్లియర్. ఇకపోతే ఆర్టికల్ 219 వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఆర్టికల్ 219 ఆధారంగా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి అంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్. మరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఎవరు ప్రస్తుతం పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు? జిష్ణుదేవ్ వర్మ గారు. సో జిష్ణుదేవ్ వర్మ గారి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మీరు చూశారు, ఫ్రంట్ పేజీలోనే చూశారు. రైట్? క్లియర్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. ఇది ఈరోజు వార్తల్లోకి వచ్చిన ఆర్టికల్. లింక్ చేసుకోవాలి, సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో వార్తల్లో నిలిచిన ఒక టాపిక్గా కాదు, ఒక న్యూస్గా కాదు. మనకు కరెంట్ అఫైర్స్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేస్తూ చదువుకున్నాం అనుకోండి, జనరల్ స్టడీస్లో భాగంగా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా స్ట్రాటజీతో కొనసాగండి. మీకు ప్రతిరోజు కూడా క్లాసెస్ అలాగే అందిస్తున్నాను. మరి రీసెంట్గా హైకోర్టుకు సంబంధించి యాక్చువల్గా ఈ ఇమేజ్ మీకు జూలై 15th రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను, నియామకం అని చెప్పాను. ఇక్కడ ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఈరోజు గుర్తుపెట్టుకోండి. మరి తనతో పాటు దాదాపు భారతదేశంలోని ఏ రాష్ట్ర హైకోర్టుకి ఎవరెవరు రీసెంట్గా ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారో మరొకసారి పేర్లు చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేఆర్ శ్రీరామ్ గారు రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, యాక్చువల్గా అంతకుముందు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే తనను బదిలీ చేశారు. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టుకేమో కొత్తగా కేఆర్ శ్రీరామ్ గారు. మరి
మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ్ గారు రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే తనని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. న్యాయమూర్తులను నియమించడము బదిలీ చేయడం అనగానే మనకు కొలీజియం గుర్తుకు రావాలి. కొలీజియం సిఫార్సుల మేరకే రాష్ట్రపతి గారు నియమించడము ట్రాన్స్ఫర్ చేయడం చేస్తారు. కొలీజియం అంటే 1+4 బాడీ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ ఇతర సీనియర్ మోస్ట్ జడ్జెస్తో కూడిన బాడీ. ఇక ఎంఎస్ రామచంద్రరావు గారు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిని రీసెంట్గా త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. అపరేష్ కుమార్ సింగ్ గారు తను త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే తనని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రీసెంట్గా నియమించడం జరిగింది రాష్ట్రపతి గారు. ఇక సంజీవ్ సచ్దేవ్ గారు తనకి ప్రమోషన్ ఇచ్చారు. సో ఆల్రెడీ తను ఒక న్యాయమూర్తిగా జస్టిస్గా ఎక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నారు. తనని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చేశారు. ఇక విభు బాక్రు గారు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రీసెంట్గా ప్రమోషన్. అండ్ ఆశుతోష్ కుమార్ గారు గౌహతి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా. అండ్ విపుల్ మనుబాయ్ పంచోల్ గారు తను పాట్నా హైకోర్టు అంటే బీహార్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా. తర్లోక్ సింగ్ చౌహాన్ గారు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, దాదాపు ఈ 9 నేమ్స్ నూతనంగా ప్రధాన న్యాయమూర్తులుగా వార్తల్లోకి వచ్చారు. ఏ కోర్టుకి ఎవరెవరు అని చెప్పేసి జస్ట్ ఐడియా. అందులో మన తెలుగు రాష్ట్రం ఉంది కాబట్టి ఇంపార్టెంట్, రైట్? సో తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి సమక్షంలో జూలై 19 నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఓకేనా, రైట్, ఫైన్. మరి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఏర్పాటైందంటే 2019 జనవరి 1. తొలి సీజే తెలంగాణ హైకోర్టు సంబంధించి ఎవరంటే టీబీ రాధాకృష్ణన్ గారు. ఇక హైకోర్టు చీఫ్ జస్టిస్ నియామకం వచ్చేసి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో జరుగుతుంది, రైట్? ఇక నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ సూపర్లేటివ్ టాపిక్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి టాపిక్. పోటీ పరీక్షల్లో ఐఐటి టాపిక్స్కి చాలా ఇంపార్టెన్స్ పెరుగుతోంది. రీసెంట్గా చాలా ఐఐటీస్ గురించి, ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్ తరచూ వార్తల్లోకి వస్తోంది. ఐఐటీస్ సాధిస్తున్న అద్భుతాలకి రీసెంట్గా అవి విశ్వవ్యాప్తం అవుతున్నాయి. భారతదేశంలోని ఐఐటీలు ఇప్పటివరకు భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. వివిధ దేశాల్లో క్యాంపస్ల ఏర్పాటు అనేది. మరి రీసెంట్గా మోడీ స్క్రిప్ట్ అంటే భాష. గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్లారిటీగా, లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. లాంగ్వేజ్ అనేది వేరు, భాష వేరు, అండ్ లిపి వేరు. లిపి అంటే స్క్రిప్ట్ అంటాం ఇంగ్లీష్లో. స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్, లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. ఉదాహరణకు చెప్తాను. సో ఇక్కడ నేను ఏ లాంగ్వేజ్లో రాశాను? ఇంగ్లీష్లో. ఏ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఇది? ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ భాష ఉంది అనుకోండి. ఇంగ్లీష్ భాష అనేది మనం మాట్లాడగలిగేది. ఇంగ్లీష్ని మాట్లాడతాము, ఇంగ్లీష్ని చూపించాలంటే రాస్తాము. లిపి ఉంది. ఇంగ్లీష్ భాష లిపి రెండు కలిసి ఉంది. అదే తెలుగులో మాట్లాడతాం. తెలుగు భాష మరియు తెలుగు లిపి కూడా ఉంటుంది. అదే హిందీ అనుకోండి, హిందీ భాష మాత్రమే, హిందీ లిపి లేదు. మరి హిందీని ఏ లిపిలో మనం రిప్రజెంట్ చేస్తామంటే దేవనాగరి లిపిలో. గుర్తుపెట్టుకోండి, ఇది క్లారిటీగా చూడండి. భాష లిపి డిఫరెన్స్. మనం చూపించేది రాసేది లిపి, మాట్లాడేది భాష. ఓకేనా? మరి ఇక్కడ మోడీ లాంగ్వేజ్ అనేది రీసెంట్గా ఒక ఏఐ టూల్ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారి ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, ఎక్కడ ఉండి ఉత్తరాఖండ్ రాష్ట్రం. రూర్కీ ఏమో ఉత్తరాఖండ్, రూర్కెలనేమో ఒడిషా. రూర్కెలై సిటీ, రూర్కీ అనేది ఉత్తరాఖండ్. ఓకేనా? సో ప్రపంచంలోనే తొలి మోడీ దేవనాగరి ఏఐ టూల్ని అభివృద్ధి చేస్తూ ఏ ఐఐటి వార్తల్లోకి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ. గుర్తుపెట్టుకోండి, ఒక ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. సో మోడీ స్క్రిప్ట్ని దేవనాగరి స్క్రిప్ట్లోకి ట్రాన్స్లేట్ చేస్తుందంట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఐఐటి రూర్కీ డెవలప్స్ వరల్డ్స్ ఫస్ట్ ఏఐ మోడల్ టు ట్రాన్స్లేట్ మోడీ స్క్రిప్ట్ టు దేవనాగరి. ఓకేనా? సో అభివృద్ధి చేసిన సంస్థ ఐఐటి రూర్కీ. ఈ ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ పేరు ఏంటంటే మోడీ లిపిని దేవనాగరి లిపిలోకి. మోదీ అంటే ప్రధానమంత్రి మోదీ గారి లిపి పేరు మోడీ. దాని హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. దేవనాగరి లిపిలోకి. దేవనాగరి లిపి అంటే మనం హిందీని దేవనాగరి లిపిలో రాస్తాము అలాగా. ఓకేనా?
సో పేరు మరి ఈ ఏఐ టూల్ పేరు ఏంటంటే మోడీ స్క్రిప్ట్ నెట్వర్క్. మోడీ స్క్రిప్ట్ నెట్వర్క్ అనేది ఈ టూల్ పేరు, ఏఐ టూల్ పేరు. ప్రాజెక్ట్ పేరు హిస్టారిక్ స్క్రిప్ట్స్ టు మోడర్న్ విజన్ అనే ప్రాజెక్ట్లో భాగంగా ఐఐటి రూర్కీ వారు ఈ ఏఐ టూల్ను డెవలప్ చేశారు. ఈ టూల్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే మోడీ లిపిలోని పురాతన చేతిరాత పత్రాలను ఏఐ ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సమకాలీన దేవనాగరి లిపిలోకి మార్చుతుంది. పరిశోధన, విద్య, సంరక్షణకు పురాతన గ్రంథాలను అందుబాటులోకి తెస్తుంది. 40 మిలియన్లకు పైగా 4 కోట్లకు పైగా చారిత్రక పత్రాలకు ఉపయోగపడే అవకాశం అంట. రైట్, గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్, ఇక ఈ ఏఐ కోసం ప్రత్యేకంగా మోడీ ట్రాన్స్ డేటా సెట్ను అభివృద్ధి చేశారు. 2000కు పైగా మోడీ లిపిలో ఉన్న ప్రాచీన మ్యానుస్క్రిప్ట్ల చిత్రాలను కలిగి ఉంది. ఇది శివాజీ కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు విస్తరించి ఉంది. రైట్, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగచ్చు. మరి మోడీ లిపి గురించి ఏంటంటే 13వ శతాబ్దంలో ప్రారంభమైన ఒక లిపి స్క్రిప్ట్. ప్రాధాన్యత మరాఠీ భాష రాసేందుకు వినియోగించారు. మరాఠీ ఈజ్ లాంగ్వేజ్, రాయడానికి మోడీ స్క్రిప్ట్ని వాడారంట. ప్రధానంగా మరాఠా సామ్రాజ్యంలో శివాజీ కాలంలో. 20వ శతాబ్దంలో దేవనాగరి లిపి ప్రాచుర్యంలోకి వచ్చాక ఈ లిపి వినియోగం తగ్గింది. ఏ లిపి వినియోగం తగ్గింది? మోడీ లిపి వినియోగం తగ్గింది. దాని స్థానంలో దేవనాగరి లిపి పెరిగింది. మరి గతంలో ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ ఉంటాయి కదా మోడీ లిపిలో, వాటన్నిటిని కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇక దేనిలోకి చేస్తున్నారు? దేవనాగరి లిపిలోకి. రైట్, గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ఐఐటి రూర్కీ మొదట్లో ఏ పేరుతో పిలిచేవాళ్ళంటే థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఐఐటి రూర్కీ. ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేసిన ఈ ఏఐ టూల్ భారతదేశ చారిత్రక పత్రాలను భవిష్యత్ తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషించుతుందంట. ఇక నెక్స్ట్ ఇంకొకటి సూపర్లేటివ్ టాపిక్. సో సూపర్లేటివ్ టాపిక్ అంటే మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే మొట్టమొదటి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ రీసైక్లింగ్ యూనిట్ అనేది ఏర్పాటవుతూ వార్తల్లోకి వచ్చింది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రీసైక్లింగ్ యూనిట్. మరి ఏ భారతీయ సంస్థ, ఏ అంతర్జాతీయ సంస్థ సహకారంతో ఈ రీసైక్లింగ్ యూనిట్ని ఏర్పాటు అనేది చూడాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో ప్రకటించిన సంస్థ ఎవరు ఏర్పాటు చేస్తారట అంటే బ్యాటెక్స్ ఎనర్జీస్ అనే ఒక సంస్థ. ఇది గురుగ్రామ్, హర్యానా కేంద్రంగా పనిచేస్తున్న మన భారతదేశానికి సంబంధించిన సంస్థ. భారత్లో మొదటిసారి అరుదైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రీసైక్లింగ్ మరియు రిఫైనింగ్ యూనిట్ని ఏర్పాటు చేయనుందంట. మరి ఏ విదేశీ భాగస్వామి సహకారంతో అంటే రాక్లింగ్ GmbH అనే జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థతో కలిసి ఏర్పాటు చేయబోతుందంట. ఓకేనా? ప్రతిపాదిత యూనిట్ ప్రత్యేకతలు ఎలా ఏర్పాటు చేస్తారట అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తారంట. అరుదైన భూ అయస్కాంత మూలకాలను విడదీయడానికి అత్యాధునిక సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తారంట. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ పాయింట్. సూపర్లేటివ్ టాపిక్స్ని మనకి సింగిల్ లైన్లో క్వశ్చన్గా అడగవచ్చు. సూపర్లేటివ్ టాపిక్స్ కానీ ఐఐటి టాపిక్స్ కానివ్వండి, సింగిల్ లైన్లో క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. లక్ష్యాలు: భారత్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయడము, అరుదైన భూ అయస్కాంతాలు లేదా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని సంబంధించి దేశీయంగా పరిశ్రమ ఏర్పాటును ప్రోత్సహించడము. క్లియర్? సో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్రత్యేకత ఏంటంటే చాలా శక్తివంతమైన అయస్కాంతాలు. సో నీడియం, సమేరియం, డిస్ప్రోజియం వంటి అరుదైన మూలకాలతో తయారు చేస్తారు వీటిని. ఎలక్ట్రిక్ వెహికల్స్లో, మొబైల్ ఫోన్స్లో, కంప్యూటర్స్లో, విమానాలు, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్లో మొదలైనవి. గుర్తుపెట్టుకోండి. రైట్? ఇక బ్యాటెక్స్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేస్తే మన భారతదేశంలో ఆ సంస్థ హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్, హర్యానా. మరి రాక్లింక్ అనే సంస్థ విదేశీ సంస్థ సహకారం అనే కదా, ఆ సంస్థ ఎక్కడిది అంటే జర్మనీకి చెందిన సంస్థ. ఇక నెక్స్ట్ 18th, 19th, 20th అంటే ఈ రోజు వరకు కూడా జరుగుతుంది. 3 రోజుల పాటు జరుగుతున్న ఒక సమావేశాలు లేదా సదస్సు ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB వెబ్సైట్, మీకు చాలాసార్లు చెప్తున్నాను, PIB వెబ్సైట్ నుండి పోటీ పరీక్షల్లో మనం క్వశ్చన్స్ చూస్తామని చెప్పేసేసి ప్రతిరోజు కూడా మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఏ టాపిక్స్ అయితే చెప్తున్నానో అఫీషియల్ సోర్స్ నుండి తీసుకుంటున్నాను. న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి, PIB కానివ్వండి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వార్తాపత్రికలు కానివ్వండి, ఉదాహరణకు జాగ్రఫీ రిలేటెడ్, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అయితే డౌన్ టు ఎర్త్ నుండి కానివ్వండి, ఇలాంటివి. ఓకేనా? సో అఫీషియల్ సోర్సెస్ ఏదైతే ఉంటే అథెంటిక్ సోర్సెస్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో PIB వెబ్సైట్ చూడకపోయినా, న్యూస్ పేపర్ చదవకపోయినా ఖచ్చితంగా క్లాస్ని చూడండి, ప్రతిరోజు చూడండి, మీకు అవన్నీ కవర్ అయిపోతాయి. ఓకేనా? సో ఇక్కడ ఒక సమ్మిట్, ఒక సదస్సు కేంద్ర యువజన వ్యవహారాల
మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రారంభమైన ఒక సదస్సు ఎక్కడ, ప్రత్యేకత, సదస్సు యొక్క థీమ్ ఏంటి, సదస్సు యొక్క పేరేంటి. ఏదైనా ఒక సదస్సు గురించి మనం చూస్తున్నప్పుడు సదస్సు పేరేంటో చూడండి. పేరు, ఆ సదస్సు ఎక్కడ జరుగుతూ వార్తల్లోకి వచ్చింది, ఎప్పుడు, నెక్స్ట్ వచ్చేసి ఎవరు నిర్వహిస్తున్నారు, ఉద్దేశం ఏంటి, థీమ్ ఏంటి, ఈ పాయింట్స్ ఉండేలా చూసుకోండి. ఏ సదస్సు సమావేశమైనా కూడా వీటి నుండే క్వశ్చన్స్ అడుగుతారు. సో యువ స్పిరిచువల్ సమ్మిట్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. యువ స్పిరిచువల్ సమ్మిట్, యువతకు సంబంధించి. ఓకేనా? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్, యువజన వ్యవహారాలు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ. రెండు కలిసి ఉంటాయి మనకి. 18th, 19th, 20th 3 రోజుల పాటు జరుగుతున్న ఒక సదస్సు. ఎక్కడ? వారణాసి, ఉత్తరప్రదేశ్ వేదికగా. గుర్తుంచుకోండి, ఆతిథ్య నగరం వారణాసి. ఓకేనా? సమావేశం పేరు యువ స్పిరిచువల్ సమ్మిట్. ప్రారంభించిన వారు ఎవరు? యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరున్నారు? మన్సుఖ్ మాండవ్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. థీమ్ డ్రగ్ ఫ్రీ యూత్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా. ఎప్పుడైనా థీమ్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఆ థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. దయచేసి ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ చేయడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా? మరి దీనికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే భాగస్వామ్య సంస్థలు దేశవ్యాప్తంగా 122 ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. యువత పాల్గొన్నవారు దాదాపు 600 మందికి పైగా యువ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి గారు ఏం వ్యాఖ్యలు చేశారంటే, మన్సుఖ్ మాండవ్య గారు, భారత జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కన్నా తక్కువ వయస్కులు ఉన్నారు. వారు యువత అని చెప్పొచ్చు. ఇది 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. వికసిత భారత్ లక్ష్యాల మంది 2047 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియల సందర్భము. ఓకేనా? మరి భారత ప్రధాని మోదీ గారు కూడా పంచప్రాణను ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆగస్టు 15th, 2022 రోజున 76వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో పరివర్తన శక్తిగా యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి ఈ సమావేశము యువ స్పిరిచువల్ సమ్మిట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచడము, డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చడము. డ్రగ్ ఫ్రీ ఇండియా అంటే డ్రగ్స్ రహిత భారతదేశంగా. ఇప్పటికే మనం చాలా ఇనిషియేటివ్ చూస్తున్నాం, నషాముక్త భారత్ అని చెప్పేసి ఇటువంటి. ఓకేనా? యువతలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను పెంపొందించడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మనిషిగానే పుడుతున్నాము, కానీ మానవ విలువలు అనేవి ఇంపార్టెంట్. ఓకేనా? 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్రను గుర్తించడం అనేది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. మరి నరేంద్ర మోదీ గారు 2022 ఆగస్టు 15న పంచప్రాణ్ గురించి చెప్పారు కదా. ఆ పంచప్రాణ్ ఏంటి? ఓకేనా? 5 సంకల్పాలు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడము, కొలోనియల్ మైండ్ సెట్ నుంచి విముక్తి కలిగించడము, మన మూలాలపై గర్వంగా ఉండడము, ఐక్యత, సమైక్యత, పౌరుడిగా మన విధుల పట్ల బాధ్యతగా ఉండడము. ఇక వారణాసి మనందరికీ తెలుసు, గంగా నది ఒడ్డున ఉన్న ప్రముఖ నగరము, ఉత్తరప్రదేశ్ ప్రపంచంలో అత్యంత పురాతన పట్టణాల్లో ఒకటి. మరి ఈ సమ్మిట్ భారత భవిష్యత్ అభివృద్ధిలో యువత ప్రాముఖ్యతను గుర్తించి వారి పాత్రను మరింత బలోపేతం చేయడానికి కీలకమైన కార్యక్రమం అంటారు. ఇక చరిత్రకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. అలాగే మీకు నేను చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు పాలిటీ, కరెంట్ పాలిటీ అని, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఎకానమీ, కరెంట్ ఎకానమీ అని, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు జాగ్రఫీ, కరెంట్ జాగ్రఫీ అని, హిస్టరీ. సో అన్ని సబ్జెక్టులు కూడా వర్ధమాన అంశాలు ఉంటాయి. చరిత్రలో నిలిచిపోయిన అంశమే, కానీ ఈరోజు ఏదైనా సిగ్నిఫికెన్స్తో వార్తల్లోకి వస్తుంది కరెంట్ అఫైర్స్లో మనం చూస్తాము, హిస్టరీకి సంబంధించి కూడా. సో 1000 ఏళ్ల జ్ఞాపక ఉత్సవాలు అనేవి రీసెంట్గా జరుగుతున్నాయి. భారత ప్రభుత్వము నిర్వహిస్తోంది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ఎవరికి సంబంధించి అంటే గంగైకొండ చోళపురంకి సంబంధించి. గంగైకొండ చోళపురం 1000 ఏళ్ల జ్ఞాపక ఉత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఓకేనా? మనకు గంగైకొండ చోళపురం అంటే బృహదీశ్వర టెంపుల్ గుర్తుకు రావాలి, వాళ్ళ కాలానికి సంబంధించింది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అది. సో గంగైకొండ చోళపురము. సో ఈ గంగైకొండ చోళపురం రాజవంశం ఎప్పుడు 1025. ఓకేనా? రాజేంద్ర చోళ 1 గారి చేత ప్రారంభించబడిన అంశము. ప్రాంతం అరియలూరు, తమిళనాడు. కాల పరిమితి చోళ సామ్రాజ్యానికి 1022 నుంచి 1279 వరకు రాజధానిగా ఉంది. ఏది? గంగైకొండ చోళపురము. ప్రసిద్ధ ఆలయం బృహదీశ్వర టెంపుల్.
సో ఈ సామ్రాజ్యానికి సంబంధించి ఏ సామ్రాజ్యానికి సంబంధించి అండ్ ఏ రాజధానికి సంబంధించి గంగైకొండ చోళపురం ఏర్పాటు సందర్భంగా 1000 సంవత్సరాల జ్ఞాపక ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం. సో చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I ఉత్తర భారతంపై విజయవంతంగా సైనిక దండయాత్ర చేశాడు. ఈ విజయానికి గుర్తుగా గంగైకొండ చోళన్ గంగానది జయించిన చోళుడు అనే బిరుదును స్వీకరించాడు. గంగానది జలాలను తీసుకొచ్చి చోళగంగం అనే పెద్ద నీటి సరస్సులో పోశాడు. ఓకేనా. ఈ నగరం దక్షిణాది చోళ ఉత్తర భారతంపై సాధించిన విజయానికి ప్రతీకగా నిర్మించారు. గంగైకొండ చోళపురం 1000 ఏళ్ల జ్ఞాపక ఉత్సవాలతో వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం అంటే తమిళనాడు. రైట్. సో నగర నిర్మాణం ప్రత్యేకత ఏంటి? గంగైకొండ చోళపురము ప్యాలెస్లు, రాజమందిరాలు, చోళగంగం భారీ నీటి సరస్సు, బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళేశ్వరం అంటాము. సో బృహదీశ్వర ఆలయం టెంపుల్ ప్రత్యేకత మీకు తెలుసు కదా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో టెంపుల్ పైన ఆ పెద్ద రౌండ్లో ఉండే ఆ రాయి ఇంపార్టెంట్. ఓకేనా. దాదాపు సబ్జెక్ట్ కండిషన్ 8 tons వెయిట్ అక్కడ ఎలా పెట్టారు అనేది అద్భుతము. బృహదీశ్వర ఆలయం. ఓకేనా. రైట్. సో భారత ప్రభుత్వం రాజేంద్ర చోళ I విజయాల 1000 ఏళ్ల జ్ఞాపకంగా ఉత్సవాలు జరుపుతోంది. ఓకేనా. సో చోళ సామ్రాజ్యం కాలపరిమితి 9th to 13th century. ముఖ్య రాజధానులు తంజావూరు, రాజరాజ చోళ I రాజధాని, గంగైకొండ చోళపురం రాజేంద్ర చోళ I రాజధాని. రైట్. చోళ రాజులు అత్యంత శక్తివంతుడు రాజేంద్ర చోళ. గంగైకొండ చోళన్, పరాక్రమ చోళన్ అనే బిరుదులు కలిగాడు. సో ఇక్కడ చూడండి, ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే హిస్టరీకి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ అడిషన్గా ఇస్తున్నాను. హిస్టరీకి సంబంధించిన పాయింట్స్, కరెంట్ అఫైర్స్ వార్తల్లో కనిపించే టాపిక్ని మనం సబ్జెక్ట్ లింక్ చేసుకొని చదివితే ఇన్ని కవర్ అవుతాయి జనరల్ స్టడీస్లో. మీకు ప్రతిరోజు చూస్తే ఇవన్నీ కూడా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవుతున్నాయి. కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది 100%. జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ట్రిగ్గర్ అవుతున్నాయో అవి కవర్ అవుతున్నాయి. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ మనందరికీ తెలుసు ఏప్రిల్ 22, 2025 భారతదేశంలో ఒక బ్లాక్ స్పాట్గా, డార్క్ స్పాట్గా నిలిచిన రోజు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో పహల్గామ్, అక్కడ బైసరన్ వ్యాలీలో ఉగ్రఘాతుకాన్ని చూసాము. టూరిస్టులను కాల్చారు ఉగ్రవాదులు. దానికి ప్రతిచర్యగా మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ని చూడడం జరిగింది మనము. మరి ఆ దాడుల వెనుక, ఆ పహల్గామ్ ఉగ్ర ఘటన వెనుక ఉన్న తీవ్రవాద సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థని అమెరికా ఏమని ప్రకటించింది, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫే కదా. ఆ పహల్గామ్ ఉగ్రఘాతుకానికి కారణమైంది టీఆర్ఎఫ్. సో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ దాన్ని అమెరికా ఎలా చెప్పిందంటే యుఎస్ డెసిగ్నేట్స్ ఎల్ఈటి ప్రాక్సీ టీఆర్ఎఫ్, అంటే టీఆర్ఎఫ్ని ఎలా చెప్పిందంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని అంతర్జాతీయ స్థాయిలో లేదా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. విదేశీ ఉగ్రవాద సంస్థ అంటే వివిధ దేశాల్లో టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తున్న సంస్థలని అమెరికా ప్రకటిస్తూ ఉంటుంది. అలా ఎల్ఈటి ప్రాక్సీగా పనిచేస్తున్న, లష్కర్ ఇ తోయిబా ప్రాక్సీగా పనిచేస్తున్న టీఆర్ఎఫ్ని అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి అని చెప్పొచ్చు. ఇక సో ఏం చెప్తున్నారు, విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అమెరికా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో పేరు ది రెసిస్టెన్స్ ఫ్రంట్. అమెరికా ఏమని ప్రకటించిందంటే విదేశీ ఉగ్రవాద సంస్థ, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, అదొక తీవ్రవాద సంస్థ అని చెప్పేసి ప్రకటించారు. ప్రత్యేకంగా ప్రకటించబడిన అంతర్జాతీయ ఉగ్రవాద, స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక టీఆర్ఎఫ్ లష్కర్ ఇ తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ, ప్రాక్సీగా పనిచేస్తుంది. ఎల్ఈటి ప్రాక్సీయే ఈ టీఆర్ఎఫ్. కాశ్మీర్ తీవ్రవాదానికి మరింత స్థానిక మరియు లౌకిక భావనను కలిగించేందుకు ఏర్పాటైంది. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఈ టీఆర్ఎఫ్ అనే సంస్థ ఏర్పాటైంది, సింపుల్గా చెప్పాలంటే. రైట్. సో టీఆర్ఎఫ్ కార్యకలాపాలు ఏంటంటే ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఏదో ఒక అలజడి సృష్టించడము, సైన్యానికి వ్యతిరేకంగా పనిచేయడము, మిలిటెంట్స్ని ఎంకరేజ్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తుంది. ఓకేనా. విదేశీ ఉగ్రవాద సంస్థ అంటే ఏంటంటే ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అంటే అమెరికా విదేశాంగ శాఖ ఏదైనా సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే ఆ సంస్థకు ఆర్థికంగా, భౌతికంగా సహాయం అందించడం అనేది నిషిద్ధం, ఎవ్వరు కూడా చేయకూడదు. ఓకేనా. ఇక స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ అంటే ప్రత్యేకంగా గుర్తించబడిన అంతర్జాతీయ ఉగ్రవాది సంస్థలు లేదా వ్యక్తులు ఈ జాబితాలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆస్తులను సంభింపచేయడం, ఆర్థిక లావాదేవీలు నిలిపేయడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అంతర్జాతీయ స్థాయిలో మనం అబ్జర్వ్ చేస్తే మనీ లాండరింగ్కి సంబంధించి కానివ్వండి, లేదంటే ఉగ్రవాద సంస్థలకు సాయం చేస్తున్న దేశాలను కానివ్వండి, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ప్రత్యేకంగా గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్లలో గుర్తిస్తూ ఉంటుంది. ఇవన్నీ లింక్ అవ్వాలి ఒక టాపిక్ డిస్కస్ చేసినప్పుడు. రైట్.
ఇక కొత్త శిలీంధ్రాల జాతి లైకెన్ జాతి అనేది ఇటీవల గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. సో ఏదైనా ఇటువంటి చూసినప్పుడు వృక్ష జాతులు కానివ్వండి, జంతు జాతులు కానివ్వండి, ఇటువంటివి కొత్తగా వార్తల్లోకి వచ్చినప్పుడు సైంటిఫిక్ నేమ్ ఆధారంగా చూడండి. సో ఇక్కడ అలోగ్రాఫా ఎఫుసోసోర్డికా అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అలోగ్రాఫా ఎఫుసోసోర్డికా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి అంటే ఒక కొత్త శిలీంధ్ర జాతి లేదా లైకెన్. ఓకేనా, ఎక్కడ గుర్తించారు? సో సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. ఇది ఏ ఫ్యామిలీకి చెందింది అంటే గ్రాఫిడేసే కుటుంబంలోని అలోగ్రాఫా ప్రజాతికి చెందిన శిలీంధ్ర జాతి. కనుగొన్న ప్రాంతం వెస్టర్న్ ఘాట్స్ తరచూ వార్తల్లోకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్టర్న్ ఘాట్స్లో మొత్తం 6 రాష్ట్రాలు, వెస్టర్న్ ఘాట్స్ అనేవి 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ ఘాట్స్లో గుర్తించారు. ఓకేనా, ఎవరు గుర్తించారంటే మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే వారు ఈ కొత్త శిలీంధ్ర జాతిని వెస్టర్న్ ఘాట్స్లో గుర్తించారు. లైకెన్ అంటే ఏంటి? శిలీంధ్రాలు, ఫంగి మరియు పాచికలు, ఆల్గే కలిసి సహజీవనం ద్వారా ఏర్పడే జీవులు లైకెన్. ఇవి వాతావరణంలో కాలుష్యాన్ని గుర్తించేందుకు ఉపకరిస్తాయి. భూమి మీద ఉన్న అత్యంత సున్నితమైన జీవుల్లో లైకెన్ ఒకటి. సో ఇది బయాలజీలో మీకు ఐడియా ఉంటుంది లైకెన్ అంటే ఏంటి అని చెప్పేసి. భారతదేశం లైకెన్ జాతుల జాబితాలో కొత్త చేరిక. ప్రస్తుతం అలోగ్రాఫా ప్రజాతికి చెందిన 53 జాతులు ఇండియాలో గుర్తించారు. రైట్, సరిపోదు. వెస్టర్న్ ఘాట్స్ 2012లో వెస్టర్న్ ఘాట్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఇప్పటివరకు భారతదేశం నుండి గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44. రైట్, ఇక రేడియో ధార్మిక అయోడిన్ ద్వారా అణువైద్యము. ఇక రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే హిందూ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇటువంటి జాతీయ వార్తాపత్రికల్లో రీసెంట్గా దీనిపైన చాలా వార్తలు కనిపిస్తున్నాయి ఈ ట్రీట్మెంట్ సంబంధించి. సో రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ గురించి, రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అనేది రీసెంట్గా వార్తలోకి వచ్చింది. అందులో ఉపయోగించే ఐసోటోప్ ఏంటంటే అయోడిన్ 131. ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ అడుగుతారు. రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీలో ఉపయోగించే ఐసోటోప్ ఏంటంటే అయోడిన్ 131. ప్రాధాన్యం థైరాయిడ్కి సంబంధించి కానివ్వండి, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్లకు ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా చికిత్స అందించే విధానము. నాన్ ఇన్వేజివ్ అని చెప్పొచ్చు. శస్త్రచికిత్స అంటే మనకు సర్జరీ లేకుండా చికిత్స అందించే విధానంలో భాగంగా రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది ఒక ఇన్నోవేషన్ వైద్య చరిత్రలో అని చెప్పేసి చెప్తున్నారు. అందులో ఐసోటోప్ అయోడిన్ 131. ఓకేనా, సో ప్రాముఖ్యత గుర్తుంచుకోండి థైరాయిడ్ సంబంధిత వ్యాధులకి. సో రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ ఎలా చేస్తారంటే థైరాయిడ్ గ్రంథిలో ఎక్కువగా నిక్షిప్తమైన అధికంగా పనిచేస్తున్న థైరాయిడ్ కణాలను నాశనం చేస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. ఇది థెరనాస్టిక్ విధానంలో భాగము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, సో చరిత్ర అభివృద్ధి రేడియో యాక్టివ్ థెరపీకి సంబంధించి. సో సాల్ హెజ్ 1936 MITలో కార్ల్ కాంప్టన్ ప్రసంగం ద్వారా ఈ చికిత్సను ప్రతిపాదించాడు రేడియో యాక్టివ్ థెరపీ గురించి. 1938లో గ్లెన్సీ బోర్గ్ అండ్ జాన్ లివింగ్వుడ్ అయోడిన్ 131ను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీలో కనుగొన్నారు. అయోడిన్ 131 కనుగొన్న శాస్త్రవేత్త. ఈ ఆవిష్కరణ అణువైద్య రంగం ప్రారంభానికి, న్యూక్లియర్ మెడిసిన్ ప్రారంభానికి నాంది పలికిందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, థైరాయిడ్ గ్రంథి శరీరంలో మెడ భాగంలో ఉంటుంది. మెటబాలిజం, శరీర ఉష్ణోగ్రత, శక్తి ఉత్పత్తి వంటి ముఖ్య పనులను నియంత్రిస్తుంది. థైరాక్సిన్ T4 అండ్ ట్రైడోథైరోనిన్ T3 అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ హార్మోన్ల వల్లనే మనము ఏం చూస్తాం, థైరాయిడ్. సో న్యూక్లియర్ మెడిసిన్, సో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అణువైద్యం అంటున్నాను, న్యూక్లియర్ మెడిసిన్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఏదైనా అంతర్జాతీయ అంశం గురించి లేదా ఒక దేశం గురించి, ఒక సముద్ర ప్రాంతం గురించి, ఏదైనా వివాదాస్పద ప్రాంతం గురించి, ఒక స్ట్రేట్ గురించి కానీ, ఏదైనా వాల్కనో గురించి కానీ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు లొకేషన్ చూపిస్తున్నాను. వార్తలు ఇచ్చిన ప్రాంతం లొకేషన్ చూడాలి. మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ మీకు అలాగే చెప్తున్నాను, ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇంపార్టెన్స్ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెనగల్ అనే ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. సెనగల్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన సెనగల్ ఏ ఖండంలోని దేశం అంటారు? ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఆ దేశంలో ట్రకోమాని అద్భుతంగా నిర్మూలించినందుకు గాను WHO నుండి సర్టిఫికేట్ పొందింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఏప్రిల్ 7, 1948 ఏర్పాటైన ఈ అంతర్జాతీయ సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్గా టెడ్రస్ అదనం గారు ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా
ఆరోగ్య సంబంధిత మార్గదర్శకాలను ప్రకటించడము, వ్యాధుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా రెగ్యులేషన్స్ చేయడము WHO యొక్క బాధ్యత. ఇక్కడ ట్రాకోమా వ్యాధి దేనికి వస్తుంది అంటారు. సో కంటికి సంబంధించి ఎగ్జామ్లో అడుగుతారు. గ్లాకోమా, ట్రాకోమా ఇటువంటి వ్యాధుల పేర్లు ఇస్తారు. ఏ శరీర భాగానికి సంబంధించింది అంటారు. ఇటువంటి చాలాసార్లు అడిగారు, గ్రూప్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో సెనెగల్ ట్రాకోమా వ్యాధి నిర్మూలన విజయాన్ని ప్రకటించింది WHO. సో దేశం సెనెగల్, వ్యాధి ట్రాకోమా ప్రకటించిన సంస్థ WHO. ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా 25వ దేశంగా ట్రాకోమాను నిర్మూలించిన దేశంగా ఎరాడికేట్ చేసిన దేశంగా సెనెగల్ లిస్టులోకి వచ్చింది. ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. అదే ఆఫ్రికా ఖండంలో అయితే 9వ దేశము ట్రాకోమాను నిర్మూలించిన దేశంగా. ట్రాకోమా కారణం క్లామిడియా ట్రాకోమాటిస్ అనే ఒక బ్యాక్టీరియా. ఎగ్జామ్లో అడుగుతారు. ట్రాకోమా అనే వ్యాధి కారకం ఏంటి? బ్యాక్టీరియానా, వైరసా, ఫంగసా ఇలా అడుగుతారు. ప్రోటోజోనా. సో బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరేంటి? క్లామిడియా ట్రాకోమాటిస్. పేరు గుర్తుంచుకోవాలి, మీకు బయాలజీలో అడుగుతారు ఇటువంటివి. సో ప్రధాన ప్రభావం కళ్ళకు ఇన్ఫెక్షను, నిర్లక్ష్యం అయితే పూర్తి స్థాయి అంధత్వం, బ్లైండ్ అవ్వచ్చు. రైట్. ఇక సో ట్రాకోమాపై పోరాటం సెనెగల్ ఎలా చేసిందని చెప్పేసేసి. సో సెనెగల్ దేశ రాజధాని ఢాకర్ ఆఫ్రికా ఖండంలో ఉంది. ప్రసిద్ధ నది సెనెగల్ నది. సో కరెన్సీ వచ్చేసి వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్. రైట్, సరిపోతుంది. ఏప్రిల్ 7, 1948న WHO ఏర్పాటైంది. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. ఇక నెక్స్ట్ భారత్లో గోధుమ, బియ్యం రిజర్వ్ ధరల పెంపుకు సంబంధించి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని సో డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గోధుమ, బియ్యం, ఇతర ధాన్యాల రిజర్వ్ ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అడగవచ్చు డైరెక్ట్గా, మీకు PIB వెబ్సైట్లో కనబడుతుంది. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ డొమెస్టిక్ ద్వారా ఈ ధాన్యాలను ఈ వేలం ద్వారా విక్రయిస్తుంది. ఈ నిర్ణయం సరఫరా నియంత్రణ, రైతులకు మద్దతు, ధరల నియంత్రణ లక్ష్యంతో తీసుకున్నారు. సో ఇక్కడ గోధుమ వచ్చేసి సో ధరల పెంపు వివరాలు చూడండి. గోధుమ వచ్చేసి కొత్త ధర క్వింటాల్కు ఎంత రూపాయలు అంటే 2550 రూపాయలు. పాత ధర ఏంటంటే క్వింటాల్కు 2300 రూపాయలు. మరి పెరిగిన శాతం ఎంత అంటే 11%. సో బియ్యము, అలా బియ్యంలో కూడా రకాలు. రైట్, రాగి. సో గోధుమ ధర 2026 జూన్ 30 వరకు వర్తిస్తుంది. బియ్యం కొత్త ధరలు నవంబర్ 1, 2025 నుంచి వర్తిస్తాయి. రైట్. ప్రభుత్వ లక్ష్యాలు మార్కెట్లో సరఫరా, డిమాండ్ నియంత్రణ చేయాలి. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. కొంతమంది గోడౌన్లలో స్టోర్ చేయడం ఇటువంటివి చేస్తూ ఉంటారు, వాటిని అడ్డుకట్ట వేయాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ 1965లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. సో కేంద్ర ప్రభుత్వ తరపున ఆహార ధాన్యాల కొనుగోలు, నిల్వల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించింది. మనం అబ్జర్వ్ చేస్తే ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అని, MSP అని ఇలాంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి చూస్తాము. రైట్. ఇక క్రీడలకు సంబంధించి ఒక టాపిక్. మహిళల కబడ్డీ వరల్డ్ కప్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. హైదరాబాద్ యాక్చువల్గా బీహార్లో జరగాల్సింది, వారు నిర్వహించలేమని చెప్పేసి తప్పుకున్నారు. హైదరాబాద్ ఆతిథ్య హక్కులను గెలుచుకుంది. తెలంగాణను గుర్తుంచుకోండి. సో మహిళల కబడ్డీ వరల్డ్ కప్, విమెన్ కబడ్డీ వరల్డ్ కప్ 2025లో జరగబోతోంది. 2వ ఎడిషన్ విమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 3 ఆగస్టు నుండి 10 ఆగస్టు వరకు హైదరాబాద్ వేదికగా, గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరగబోతోంది. ఓకేనా. సో వరల్డ్ కప్ ఆగస్టు 3 నుండి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియము తెలంగాణలో. సో యాక్చువల్గా ప్రారంభంలో నిర్ణయించిన ప్రదేశం ఏంటంటే బీహార్ పాట్నాలో. కానీ మొదటగా బీహార్లో జరగాల్సిన బీహార్ నిర్వహణ నుంచి వైదొలిగింది. కాబట్టి తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు విజ్ఞప్తి మేరకు కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్కి అనుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్? ఏదైనా వరల్డ్ కప్ గురించి చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఇది వరల్డ్ కప్ కబడ్డీకి సంబంధించి ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 13 దేశాలు. 13 దేశాలు. భారత్ ఆతిథ్య దేశము, అర్జెంటీనా, బంగ్లాదేశ్, చైనీస్, జర్మనీ, హాలాండ్, ఇరాన్, జపాన్, కెన్యా, నేపాల్, థాయిలాండ్, ఉగాండా, జాంజిబార్. పోలాండ్ ఇంకా అఫీషియల్గా డిక్లరేషన్ ఇవ్వలేదు మేము ఆడతామని చెప్పేసి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో కబడ్డీ భారత జాతీయ క్రీడల్లో ఒకటి. మొట్టమొదటి మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2012లో పట్నాలో జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ ఒక గుర్తింపు, మన భారతీయ గణితానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు. శాస్త్రవేత్తల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటదంటే కొరియా 2025. సో 9th ICMI ఈస్ట్ ఏషియా రీజనల్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్లో మన భారతదేశానికి సంబంధించి ఒక గుర్తింపు, భారతీయ గణితానికి అంతర్జాతీయ గుర్తింపు కొరియాలో. సో దక్షిణ కొరియా
సో కొరియా అన్న, దక్షిణ కొరియా అన్న, రిపబ్లికన్ కొరియా అన్న ఒకటే. నార్త్ కొరియా ఇటువంటి ఎప్పుడు వార్తలకు రాదు, గుర్తుపెట్టుకోండి. కొరియా రాజధాని సియోల్లో జరుగుతున్న తూర్పు ఆసియా 9వ గణిత విద్యా సదస్సు, అందులో భారతీయ సాంప్రదాయ గణిత పద్ధతులు ప్రత్యేక గుర్తింపు పొందినాయి అంట. ఓకేనా? సో సియోల్ దక్షిణ కొరియాలో ప్రాముఖ్యత ఏంటంటే ఈ సదస్సులో భారతదేశం తొలిసారిగా పాల్గొని రికార్డు సృష్టించింది. సో పరిశోధన పత్రం వివరాలు ఏంటంటే గణితంపై ఉపాధ్యాయులు విద్యార్థుల వైఖరిలో మార్పులను ఒక శీర్షికను మనం ప్రచురించాము. ప్రధాన ఉద్దేశం భారతీయ సాంప్రదాయ గణిత పద్ధతులను ఆధునిక గణిత బోధనలో ఉపయోగించడం కోసము. మరి రచించిన వారు ఎవరంటే, ఈ శీర్షికను రచించిన వారు ఎవరంటే సంజీవ్ రంగనాథన్ గారు, మన భారతదేశానికి సంబంధించి శ్రీ అరబిందో అంతర్జాతీయ విద్యా పరిశోధన సంస్థ అరోవిల్లే చైర్మన్గా ఉన్నారు. మరియు ఒక ఉపాధ్యాయుని సో పూవిజీ. ఓకేనా? గుర్తుంచుకోండి. సో ప్రదర్శన ప్రాముఖ్యత ఆధునిక గణిత విద్యలో భారతీయ సాంప్రదాయ పద్ధతులు, వేద గణితము, సులభమైన లెక్కింపు పద్ధతులు, లాజిక్ ఆధారిత బోధన పద్ధతులు మొదలైనవి ఎలా ఉపయోగపడతాయో అంతర్జాతీయ వేదికపై తెలియజేయడం ఉద్దేశము. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కు కొత్త డైరెక్టర్గా ఇటీవల రొనాల్డ్ రాస్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉండే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కు నూతన డైరెక్టర్గా నియామకం. సో రొనాల్డ్ రాస్ నియామకం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఓకేనా? క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ స్థానం అమరావతి. ఎలా ఏర్పాటు చేశారు? కంపెనీల చట్టం ఆధారంగా ఏర్పాటు చేశారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా లెక్కింపులు, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే అత్యాధునిక కంప్యూటింగ్ టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వము టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇటీవల యూరోజోన్లో 21వ సభ్య దేశంగా లేదా 21వ సభ్యత్వ దేశంగా వార్తలు నిలిచిన దేశం ఏంటి? ఆ దేశ రాజధాని ఏంటి? ఏ దేశం అయితే ఈ 21st మెంబర్ కంట్రీయో ఆ దేశ రాజధాని కూడా ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక యూరోజోన్ అంటున్నాం కాబట్టి ఐరోపా ఖండంలోని దేశమే. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానం మాత్రం వందలాది కామెంట్సే వస్తున్నాయి. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్, ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను కదా, రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా ఇస్తున్నాను. మీకు ఎంతవరకు సమాధానం తెలిస్తే అంతవరకు ఇవ్వండి. తప్పైనా పర్లేదు, హాఫ్ ఆన్సర్ తెలిసినా పర్లేదు. నెక్స్ట్ డే నేను ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ చేయము ఎగ్జామినేషన్లో. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఆఫర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మన యాప్లో. ఒకసారి చూడండి, యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి. సో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఐఐటి రూర్కి వరల్డ్స్ ఫస్ట్ ఏఐ మోడల్ టు ట్రాన్స్లిటరేట్ మోడీ స్క్రిప్ట్ టు దేవనాగరి అని చెప్పేసి సూపర్లేటివ్ టాపిక్ అండ్ ఐఐటి టాపిక్. అండ్ భారత్లో తొలి భూ అయస్కాంత రీసైక్లింగ్ యూనిట్ ఏ సంస్థ ఏర్పాటు చేస్తుంది? ఏ అంతర్జాతీయ సంస్థ సహకారంతో? యువ స్పిరిచువల్ సమ్మిట్ 2025 వారణాసిలో జరుగుతోంది. అండ్ గంగైకొండ చోళపురం 1000 ఏళ్ల జ్ఞాపక ఉత్సవాలు అనేవి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అండ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే తీవ్రవాద సంస్థని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అమెరికా. సో కొత్త లైకెన్ జాతి గుర్తింపు వెస్టర్న్ ఘాట్స్లో. సో రేడియోధార్మిక అయోడిన్ ద్వారా ఒక వైద్యం, న్యూక్లియర్ మెడిసిన్ అనే అంశము. అండ్ సెనెగల్ ట్రకోమా వ్యాధి నిర్మూలనకి ప్రశంసా పత్రాన్ని WHO నుండి అందుకుంటూ వార్తల్లోకి వచ్చింది. భారత్లో గోధుమ, బియ్యం రిజర్వ్ ధరలను పెంచింది భారత ప్రభుత్వము. సో మహిళల కబడ్డీ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రాంతము హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో జరగబోతోంది ఆగస్టు నెలలో. సో భారతీయ గణితానికి అంతర్జాతీయ గుర్తింపు సో కొరియాలో. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కు కొత్త డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రొనాల్డ్ రాస్. ఇటీవల యూరోజోన్లో క్వశ్చన్, ఇటీవల యూరోజోన్లో 21st మెంబర్ కంట్రీగా వార్తలు నిలిచిన దేశం ఏంటి? ఆ దేశ రాజధాని ఏంటి? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.